हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। %100% రోగ నిరోధక శక్తిని పెంచి దగ్గు, జలుబు, జ్వరంలను ఒక్క రోజులో మాయం చేస్తుంది. జీవితంలో మళ్ళీ రాదు. ఏ కాలంలోనైనా వాతావరణం మారగానే చాలా మందికి వ్యాపించే అనారోగ్య సమస్యల్లో దగ్గు, జలుబు కామన్. వాటిని లైట్ తీసుకుంటే చాలా రోగాలకు దారితీస్తాయి. ఇంటిలో ఒకరికి దగ్గు, జలుబు వచ్చిందంటే ఇంచుమించు అందరికీ వచ్చేస్తుంది. అందుకే వాటిని వెంటనే తగ్గించుకునే మార్గాల గురించి ఆలోచించాలి. దగ్గు, జలుబు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు. ఇవి లేకపోతే చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. గొంతులో తేడా ఉన్నా, ముక్కులో గడబిడగా ఉన్నా చాలా చిరాగ్గా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు. ప్రశాంతత అనేది ఉండదు. దగ్గు, జలుబుతో పాటు తలనొప్పి, ఒంటి నొప్పులు, జ్వరం ఇలా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి జస్ట్ కొంచెం గొంతు నొప్పి, జలుబు, దగ్గు అనిపించగానే మనం అలర్ట్ అవ్వాలి. ప్రతి చిన్న అనారోగ్యానికి టాబ్లెట్స్ వేసుకోకుండా మన ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఎక్కువగా టాబ్లెట్లు వాడితే మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకని మనం ప్రారంభ దశలో అయితే ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే తప్పనిసరిగా టాబ్లెట్లు వేసుకోవాలి. ముందుగా మనం పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి పాలు పెట్టాలి. పాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిలో 1 పావు స్పూన్ మిరియాల పొడిని వేయాలి. మిరియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇక 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని తొక్క తీసి పేస్ట్గా చేసి వేసుకోవాలి. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఉష్ణ ప్రేరకంగా, అంటే శరీరంలో వేడిని ప్రేరేపించే ఆహారంగా చెబుతారు. ఇక 3వ ఇంగ్రీడియంట్గా పసుపు తీసుకున్నాం. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. దగ్గు, జలుబు వంటివి త్వరగా నయం చేయడంలో పసుపు కీలక పాత్రను పోషిస్తుందని చెప్పవచ్చు. 1 పావు స్పూన్ బెల్లం. డయాబెటీస్ ఉన్నవారు బెల్లం వేసుకోకుండా తీసుకోవాలి. బెల్లంలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం తీసుకున్న వెల్లుల్లి, పసుపు, బెల్లం, మిరియాలు ఇవన్నీ సహజ సిద్ధమైనవి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇప్పుడు ఈ పాలల్లో ఇవన్నీ కలిసేలాగా బాగా మరిగించాలి. చూసారుగా ఫ్రెండ్స్, బాగా మరిగిపోయింది. మనం 1 గ్లాసులో తీసుకుంటున్నాం. దీన్ని ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదే నిద్ర సరిగా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిద్రలేని సమస్యతో బాధపడుతుంటారు. వాళ్ళైతే రాత్రి పడుకునే ముందు 1 అరగంట ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం ఈ పాలను తీసుకోవడం వలన దగ్గు, జలుబు తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. అధిక బరువు సమస్యతో బాధపడే వారు ఈ పాలను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బరువు సమస్య నుంచి బయటపడతారు. కీళ్ళ నొప్పులతో బాధపడే వారికి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. కీళ్ళ నొప్పులతో బాధపడేవారు ఏ సమయంలో తీసుకున్నా పర్వాలేదు. ఇక కొలెస్ట్రాల్ నివారించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ పాలను బెల్లం లేకుండా డయాబెటీస్ ఉన్నవారు తీసుకోవాలి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఈ పాలను తాగడం వలన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వ్యాధులను తట్టుకునే శక్తి వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.